హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు ప్రిపేర్ చేసిన కొన్ని గంటల తర్వాత కూడా చపాతీలు సాఫ్ట్గా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చపాతీలు ప్రిపేర్ చేసినప్పుడు మాకు ఒక్కొక్కసారి చేసిన కొద్దిసేపటికే చాలా హార్డ్గా ఉంటున్నాయి అనే కంప్లైంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి. ఎప్పుడు చపాతీలు చేసినా 24 అవర్స్కి కూడా హార్డ్గా అవ్వకుండా ఇలానే ఉంటాయి. అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చపాతీల కోసం కేవలం గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేయండి. నేను 4 కప్పుల గోధుమ పిండితో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఫోర్క్తో ఇలా మొత్తం కలిసేంత వరకు కలపండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అయితే సాఫ్ట్గా రావటం కోసం గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేసుకోండి. 4 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల గోరువెచ్చటి నీళ్లను యాడ్ చేసుకోండి. అంటే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అన్నమాట. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. బిగినర్స్కి అయితే ఈ మెజర్మెంట్ చాలా యూజ్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇలా పంచ్ ఇస్తూ కలపండి. చపాతీ టెక్నిక్ అంతా ఈ పిండి కలపటంలోనే ఉందండి. 10 నిమిషాల వరకు ఇలా పంచ్ ఇస్తూ కలుపుతూనే ఉండండి. ఇలా కలిపిన పిండితో 5 రకాల చపాతీలను ప్రిపేర్ చేసి చూపిస్తాను. పిండిని ఇలా కలపడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, పైన లేయర్ అనేది డ్రై అవ్వకుండా ఉండటం కోసం. పిండి ముద్ద బాగా లూజ్గా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చపాతీలు. తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా స్మూత్గా తయారైంది దీని టెక్స్చర్ అనేది. తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసి చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోండి. అన్ని బాల్స్ కూడా ఒకే సైజులో ఉంటే చపాతీలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయండి. మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి బాల్స్ని. చూడండి, పిండి ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగా వస్తాయండి చపాతీలు. చపాతీ ప్రిపేర్ చేయటం కోసం ముందుగా చెక్క మీద కొంచెం వీట్ ఫ్లవర్ని యాడ్ చేసుకోండి. తర్వాత బాల్ని తీసుకొని 2 చేతుల మధ్యలో ఈ విధంగా ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండండి. ఇలా చేయటం వల్ల బాల్ అనేది కొంచెం వెడల్పుగా అవుతుంది. దీనివల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా ప్రెస్ చేస్తూ చేయండి. రోలింగ్ పిన్ని మధ్యలోనే కాకుండా ఇలా సైడ్కి కొంచెం ప్రెస్ చేస్తూ చేయటం వలన రోటీ కొంచెం జరుగుతూ ఉంటుందండి. ఇలా కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అప్లై చేసి పైన కొంచెం పొడి పిండిని చల్లండి. ఇప్పుడు పైనుంచి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. కొంచెం ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ కొంచెం పొడి పిండిని చల్లండి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఇది ట్రయాంగిల్ షేప్ రోటీ అండి. పైన కొంచెం పొడి పిండిని చల్లి ఈ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేయండి. మ్యాక్సిమం షేప్ రావటం కోసం ట్రై చేయండి. 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బిగినర్స్ కూడా ఈజీగా చేస్తారండి. ఇలా పూర్తిగా ప్రెస్ చేసిన తర్వాత రోటీ అనేది మందంగా లేకుండా కొంచెం పల్చగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత 2 చేతుల సహాయంతో పైన ఉన్న పొడి పిండిని ఇలా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు స్క్వేర్ షేప్ చపాతీ ప్రిపేర్ చేద్దామండి. ఒక బౌల్ని కొంచెం పిండి అప్లై చేసి చేతులతో ఇలా రౌండ్గా ఇలా చేయండి. ఇలా చేయటం వలన చపాతీకి షేప్ వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులకి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ చేయండి. అవసరమైతే కొంచెం పొడి పిండిని చల్లుతూ చేయండి. ఇలా పల్చగా ప్రిపేర్ చేసిన తర్వాత
ఆయిల్ని అప్లై చేసుకోండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. కొంచెం పొడి పిండిని చల్లండి. ఇప్పుడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత పైన పొడి పిండిని చల్లి ఇలా ప్రెస్ చేసుకోండి. స్క్వేర్ షేప్ రావడానికి ట్రై చేయండి. ఒకవేళ షేప్ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలేదు, ప్రాక్టీస్తో వచ్చేస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత పైన ఉన్న ఎక్సెస్ పిండిని ఇలా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో షేప్ చూద్దామా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చూపించిన విధంగానే ప్రిపేర్ చేసి, అయితే రోలింగ్ పిన్తో అంచులకు మాత్రం ప్రెస్ చేయాలి అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా చేయటం వల్లనే రోటీ అనేది మంచి షేప్ వస్తుంది. చపాతీలు మనకి కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న పొడి పిండిని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే ప్యాన్ మీద వేయండి. లేకపోతే చపాతీలో ఉన్న మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఒక షేప్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసి కొంచెం పొడి పిండిని చల్లండి. పిండిని చల్లిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల చాలా లేయర్స్ వస్తాయండి చపాతీలో. పొడి పిండిని రిమూవ్ చేయటం వల్ల హార్డ్గా లేకుండా ఇలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇలా రౌండ్గా చుట్టి తర్వాత పొడి పిండి అప్లై చేసి రౌండ్ షేప్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్ రావడానికి ట్రై చేస్తూ ఉండండి. మ్యాక్సిమం ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. అయితే మీరు ఏ షేప్లో చపాతీ ప్రిపేర్ చేసుకున్నా సరే ఇలా పల్చుగా ప్రిపేర్ చేసుకోండి. పొడి పిండిని ఇలా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక షేప్ చూద్దాం. ఇలా మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండి ముద్దను పర్ఫెక్ట్గా కలిపితే ఎన్ని చపాతీలు ప్రిపేర్ చేసినా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా పల్చగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని పైన కొంచెం పొడి పిండిని అప్లై చేసుకోండి. తర్వాత నైఫ్తో ఇలా మధ్యకి కట్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఎగ్జాక్ట్లీ కోన్ లాగా రావాలన్నమాట. ఇలా ప్రెస్ చేయండి. ఈ షేప్లో చేసినా సరే చాలా లేయర్స్ వస్తాయండి. లేయర్స్గా రావటం కోసం ఎన్ని రకాల చపాతీలు ప్రిపేర్ చేసినా మ్యాక్సిమం రౌండ్ షేప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు 4 లేయర్స్ వచ్చే చపాతీని చేద్దాము. ఎగ్జాక్ట్లీ పిండి ముద్దను పల్చగా రోటీలాగా చేయండి. మనం ప్రిపేర్ చేసే విధానం బట్టి లేయర్స్ కూడా వస్తాయండి. ఈ చపాతీ 4 ఫోల్డింగ్స్ చేయటం వలన 4 లేయర్స్ వస్తాయి. ఇలా పల్చగా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం పిండిని చల్లండి. ఈ ఫోల్డింగ్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. పైన కొంచెం పిండిని చల్లండి. మళ్ళీ ఫోల్డ్ చేయండి. మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలా 4 టైమ్స్ ఫోల్డ్ చేయటం వలన 4 లేయర్స్ వస్తాయండి. ఇప్పుడు రౌండ్ షేప్ చపాతీలాగా చేయండి. ఇలా అన్ని చపాతీలను ప్రెస్ చేసుకొని తవాను మీడియం టు హైలో హీట్ అయ్యాక మాత్రమే ముందుగా చేసిన ట్రయాంగిల్ చపాతీని వేసుకోండి. బాగా వేడిగా ఉండటం వలన చూడండి బబుల్స్ అనేవి వెంటనే వస్తున్నాయి. పిండిని బాగా పర్ఫెక్ట్గా కలపడం వలన ఇలా పఫప్ అవుతుందండి చపాతీ. పఫప్ అయితేనే లేయర్స్ అనేవి బాగా వస్తాయి. ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మీకు నచ్చితే ఘీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలానే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తవా నుంచి సెపరేట్ చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే
నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్యాప్ చేయండి చపాతీని. ఇలా చేయటం వల్ల లేయర్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయి. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు స్క్వేర్ షేప్ చపాతీ యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపటి తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా కొంచెం మంచి కలర్ వచ్చే స్టేజ్లో ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత తవా నుంచి సెపరేట్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల లేయర్స్ అనేవి బాగా వస్తాయి. ఇలా వేడి మీద మాత్రమే ట్యాప్ చేయండి. చూడండి ఎంత పల్చగా, సాఫ్ట్గా, చాలా మృదువుగా కుదిరాయి చపాతీలు. లేయర్స్ కూడా బాగా వచ్చాయండి. చపాతీలు కొన్ని గంటల తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉండాలి అంటే హాట్ బాక్స్లో ముందు ఒక పేపర్ని పెట్టి తర్వాత చపాతీలను స్టోర్ చేయండి. తర్వాత పైన ఒక లేయర్గా పేపర్ని వేసి తర్వాత లిడ్తో కవర్ చేయండి. నేను చూపించిన ప్రాసెస్లో టిప్స్ని కూడా ఫాలో అయ్యి లేయర్స్ చపాతీలను ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే 1 టైం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.